అందరికీ నమస్తే. అయితే నేను ఇప్పుడు చేవెళ్ళ మండలము ఇక్కారెడ్డిగూడెము అన్న హరీష్ చంద్రారెడ్డి అన్నగారి దగ్గరికి వచ్చిన నేను. అన్నగారు చాలా బాగా పాడతారు పాటలు, ఎక్సలెంట్. అయితే ఈ అన్నగారి పాటలు వినడానికి మనం ఇంత దూరం వచ్చినాము. ఒకసారి అన్నను ఒకసారి మనం ఇప్పుడు పరిచయం చేసుకుందాము. అన్న, మీది ఏ ఊరు, మీరు ఎక్కడ ఉంటారు, ఏం పని చేస్తారన్న ఒకసారి చెప్పండి మీరు. మాది సొంతము ఇక్కారెడ్డిగూడెము గ్రామము, చేవెళ్ళ మండలము, రంగారెడ్డి జిల్లా. సొంతం ఇక్కడనే, పుట్టి పెరిగింది కూడా ఇక్కడనే. మేము చిన్నప్పటి నుంచి వ్యవసాయం, అంటే ఇంటర్ వరకు చదువుకున్నాను నేను. తర్వాత వ్యవసాయం చూసుకుంటూ అలాగనే వ్యవసాయం జీవిస్తున్నాను. మీ పేరేం పేరన్నా? నా పేరు హరీష్ చంద్రారెడ్డి. ఎంతమంది అన్న అమ్మాయిలు అబ్బాయిలు? నాకు ఒక కొడుకు, ఒక కూతురు. ఎక్కడ ఉంటారు వాళ్ళు? వాళ్ళు హైదరాబాద్ లో ఉంటారు. ఏం జాబ్ చేస్తారా? బాబు జాబ్ చేస్తాడు, ఈ అమ్మాయి హౌస్ వైఫ్ ఉంది, పాప. అయితే అన్నగారు చిన్నప్పటి నుంచి ఉండగా చాలా బాగా పాటలు పాడతాడంట. అయితే ఇది అన్నను మనం వెలుగులోకి ఎవరు తేలే అన్నట్టు. అయితే ఇప్పుడు ఒకసారి మనం తెలిసింది కనుక అన్నగారి పాటలు ఒకసారి ఇందామని చెప్పి నేను ఇంత దూరం రావడం జరిగింది అన్న దగ్గరికి. అయితే ఒకసారి అన్నగారి పాట ఇందాము. పాట మంచిగా చాలా మధురంగా పాడతాడు అన్నట్టు. ఒకసారి ఇందాం పాట, ఏం పాట పాడతాడో పాడండి అని. ఒకటి మంచి పాట పాడి వినిపించండి అన్న మాకు. తమ్ముడు షాద్నా నుంచి నన్ను వెతుక్కుంటూ ఇక్కడికి వచ్చినట్టు నాది అదృష్టమా, నా వెలికి తీద్దామని అనుకున్నాడు. నా సాధ్యమైన, నేను చిన్నప్పటి నుంచి పాటలు పాడతాను, కానీ నేను వెలుగులోకి రాలేదు. ఎవరు కూడా నేను వెళ్ళిపోలేదు. ఇప్పుడు నిన్న ఇన్స్టాగ్రామ్ పాడినందుకు ఈ తమ్ముడుగా ఇక్కడనో వచ్చి నన్ను కలిసినందుకు నాకు చాలా సంతోషం. మీరు అనుకున్నట్టుగా నేను ఖచ్చితంగా పాట పాడతాను, వినండి. ఒక పాట. నమో భూతనాదా, నమో దేవదేవా, నమో భక్తపాల, నమో దివ్య తేజ, నమో భూతనాదా, భవవేద సారా, సదా నిర్వికారా, భవవేద సారా, సదా నిర్వికారా, జగాలెల్ల బ్రోవా, ప్రభు నీవే కావా, నమో పార్వతీ వల్లభా నీలకంఠ, నమో భూతనాదా, నమో దేవదేవా, నమో భక్తపాల, నమో దివ్య తేజ, నమో భూతనాదా. మది నిన్ను పిలిచింది గానమై, వెను గానమై, నా ప్రాణమై, నా మది నిన్ను పిలిచింది గానమై, వెను గానమై, నా ప్రాణమై, ఎవ్వరివో నీవో నేనెరుగలేను, ఏ పేరున నిన్ను నే పిలువగలను, తలపులలో భాత మంగళ పూజా వేళ, నీ పద సన్నిధి నిలబడి, నీ పద పీఠిక తలనిడి, ప్రభాత మంగళ పూజా వేళ, నీ పద సన్నిధి నిలబడి, నీ పద పీఠిక తలనిడి, నిఖిల జగతి నివాళులిడెదా, నిఖిల జగతి నివాళులిడెదా, వేడెదా కొనియాడెదా, పాండురంగ పాండురంగ ఘన ఘన సుందరా, కరుణారస మందిరా. మనము మన అన్న హరీష్ చంద్రారెడ్డి గారి దగ్గరికి రావడం జరిగింది. అయితే పాటలు అనేది చాలా చాలా బాగా పాడుతుండు, ఓల్డ్ సాంగ్స్ అనేటివి అన్న. అయితే ఆ యొక్క పాటలు ఒకసారి అన్న దగ్గరకు వచ్చి ఈ యొక్క పాటలు ఇందామని చెప్పి మనం ఇంత దూరం రావడం జరిగింది. అయితే చాలా మధురంగా పాడుతున్నాడు పాటలు. ఎంత బాగా పాడిండు అన్న, చాలా బాగా పాడిండు. ధన్యవాదాలు అన్న. ఈరోజు హరిశ్చంద్ర అన్నను కలవడం అనేది చాలా సంతోషంగా ఉన్నది. అయితే ఇతను ఎప్పుడో ఇంత మధురమైన పాటలు పాడడం ద్వారా చాలా ముందుకు వెళ్ళిపోవాలి. కాకపోతే ఇతని యొక్క గానాన్ని, ఇతని యొక్క కళను ఎవ్వరు కూడా గుర్తించలేకపోయినట్టు. అన్న కూడా దాని మీద ఇంట్రెస్ట్ లేకున్నది. ఇవాళ మేము మా బాబన్నకు మంచి దోస్తు అని చెప్పి మనకు పరిచయం కావడము, మేమందరం కూడా ఇక్కడ కలుసుకోవడం అనేది. ఇక్కడ పంటలు కూడా ఎంత మంచి పంట పండిస్తుందంటే
ఇక క్యారెట్ గానీ ఇక్కడ తెల్ల కుసుమలు ఇవి చాలా రోజులు అయింది మా ఏరియాలో అంటే ఇక్కడ చాలా బాగా చేసిండు అన్నట్టు. ఇట్లా క్యారెట్ పండించుకుంటూ కూడా ఆ, పట్టించుకుంటూ మంచి మంచి పాటలు వాడకం అనేది మనం వినడం చాలా అదృష్టం అని అనుకోవాలి. కనుక మన అన్నను కూడా మీరు ఫాలో చేయండి. ఏముంటదన్న మన ఐడిలో హరీష్ చంద్రారెడ్డి అని చెప్పి ఉంటది. ఇన్స్టాగ్రామ్ లో ఉంటది. అన్నను ఫాలో కొట్టండి. మంచి మంచి పాటలు వినండి మీరు.